బంగారం వెండి ధరల తగ్గుదల అసలు విషయం ఏంటి? ప్రస్తుతం ధరలు తగ్గడం చూసి కంగారు పడాల్సిన పని లేదు. ఇది మార్కెట్లో వచ్చే చిన్న స్పీడ్ బ్రేకర్ లాంటిది, అంతే. అసలు ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? మార్కెట్ ఎప్పుడూ ఒకేలా పెరగదు. బాగా పెరిగినప్పుడు కొద్దిగా తగ్గడం సహజమే. దీనిని కరెక్షన్ అంటారు. అయితే భవిష్యత్తులో ఇవి మళ్ళీ పెరగడానికి 3 బలమైన కారణాలు కూడా ఉన్నాయి. ప్రపంచ పరిస్థితులు, దేశాల మధ్య యుద్ధాలు, గొడవలు ఇంకా తగ్గలేదు. బ్యాంకుల కొనుగోళ్లు, ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద బ్యాంకులు బంగారాన్ని నిల్వ చేసుకుంటూ ఉన్నాయి. వెండి అవసరం, సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో వెండి వాడకం బాగా పెరిగింది. అయితే ఇప్పుడు ఇవి కొనొచ్చా? ఇది మంచి సమయం, కానీ ఇక్కడ ఓ చిన్న టెక్నిక్ పాటించాలి. ఒకేసారి కొనొద్దు. మీ దగ్గర ఉన్న డబ్బు అంతటినీ ఒకేసారి పెట్టకండి. విడతల వారీగా ఈ నెల కొంచెం, వచ్చే నెల కొంచెం అలా కొంటూ వెళ్ళండి. దీన్నే స్టెప్ బై స్టెప్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. దీనివల్ల ధర ఇంకా తగ్గినా మీకు నష్టం ఉండదు. కాకపోతే కొన్ని గుర్తుంచుకోవాల్సిన గోల్డెన్ రూల్స్ ఏంటంటే, అప్పు చేయకండి. ఇన్వెస్ట్ చేయడం కోసం అప్పులు తీసుకోవద్దు. ఓపిక పట్టండి. కొన్న తర్వాత రోజు రేట్లు చూసి టెన్షన్ పడకు. బంగారం, వెండి అనేవి లాంగ్ టర్మ్, అంటే కనీసం 3 నుంచి 5 ఏళ్ళు ఇలా చూస్తేనే లాభాలు వస్తాయి. అంతేకాకుండా ఇది భద్రత, లాభం కూడా. బంగారం మీ డబ్బుకి భద్రత ఇస్తే, వెండి భవిష్యత్తులో ఎక్కువ లాభం ఇచ్చే అవకాశం ఉంది. ధర తగ్గింది కదా అని భయపడకుండా దీన్ని ఒక అవకాశంగా వాడుకోవడమే తెలివైన పని.